సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. అనంతరం కేసీఆర్ క్రికెట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి హరీష్ రావు. జై తెలంగాణ. హరీష్ రావు అన్న గారికి దర్శన నువ్వు గో హెడ్, నువ్వు పని చేసుకో, నీ వెనకాల ఉంటాం విన్నంటే ఉండి నాకు. కేసీఆర్ సూర్యకాంతిని ఎట్లా ఆర్పేస్తాం? కేసీఆర్ చేసిన పోరాటం, కేసీఆర్ తీసుకొచ్చిన చైతన్యం ఒక భూకంపం సృష్టించింది. కేసీఆర్ తలపండిన నాయకులతో తలపడ్డాడు. ఓ చంద్రబాబు నాయుడుతో, ఓ రాజశేఖర రెడ్డి ఢిల్లీ మెడలు పోతే ఒక పిల్లాడు అడిగిండు, కేసీఆర్ అని ఇంతగా తెలంగాణ అంతా కూడా కేసీఆర్ పేరు చెప్తేనే ఇట్లా బాగా ఊగిపోతారు కదా సార్, ఏం చేసింది సార్ కేసీఆర్ తెలంగాణకు అని అడిగింది. అంటే నేను క్రికెట్ భాషలోనే చెప్తా కేసీఆర్ ఏం చేసింది. సంవత్సరాల పాటు ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడుతూ 14 సంవత్సరాల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు కేసీఆర్. గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద. ఇప్పటికి 4 కోట్ల ప్రజల్ని మోసం చేసినోడికి 3 కోట్ల దేవుళ్ళని మోసం చేసాడు ముచ్చట్న. దేవుళ్ళని కూడా మోసం చేసిండు. దానికే మన భూకంపం వచ్చిందట. ఆ సమయ సారక్క దగ్గర కూడా వచ్చిందట. అందుగా తిట్లు దేవుణ్ణి మోసం చేస్తే రాదా అంటే అటు దేవుణ్ణి మోసం చేసిండు. ఇక నోట్లు తనకు తన అనుయాయులకు అక్రమంగా సంపాదించిన నోట్లు ఇక కలెక్షన్. నీ ఏడాది పాలన ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, నీకు నీ కుటుంబ సభ్యులకు నోట్లు. ఇంతకు మించి ఏమైనా అయిందా చెల్లె? ఏం చెప్పిండు? 6 గ్యారంటీలు. అక్కలకు చెల్లెలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఆ చెల్లె? ఇప్పుడు 12 నెలలు అయింది వచ్చి. 12 నెలలు అంటే రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డట్టు? ఒక్కొక్క చెల్లెకు అక్కకు 28,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డట్టు. వచ్చిన మెయిన్ పని అయిపోయింది.